మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. నేను మీ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఉన్నాను. నేను నూతనంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కష్టపడి ప్రొద్దుటూరు మున్సిపాలిటీని ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని అంశాల్లోని మా సిబ్బంది సహకారంతో, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో తప్పనిసరిగా ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని సమర్థవంతంగా అగ్రగంగా నిలుపుతానని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరులో గౌరవ శాసనసభ్యులు శ్రీ వరదరాజు రెడ్డి గారు చాలా ముఖ్యమైనటువంటి 3 ప్రాథమిక అంశాలను, ప్రజలకు ఏది ఉపయోగపడతాయో అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రప్రథమంగా ప్రొద్దుటూరు పట్టణంలోనే పారిశుద్ధ్య సమస్య చాలా దారుణంగా ఉన్నదని, ప్రజలకు ఎక్కడ కూడా త్రాగునీరు సమస్యలు ఉండకూడదని, అలాగే విద్యుత్ సరఫరా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ ఇష్యూస్ ఎక్కడ కూడా రాకూడదని గౌరవ శాసనసభ్యుల వారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మా సంబంధిత అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించడం, ఏ విధంగా పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలి, స్ట్రీట్ లైట్స్ ఇబ్బంది లేకుండా ఉండాలి, త్రాగునీరు సమస్య లేకుండా ఉండాలని చెప్పి ఒక పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేసి అత్యంత వేగంగా త్వరలోనే ఈ 3 సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ద్వారా నేను కృషి చేస్తాను. అదేవిధంగా మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో PGRS, పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ సిస్టమ్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలుపుకుంటూ, దీనికి అనుబంధంగానే చాలామంది మహిళలు కానీ, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, విద్యార్థులు కానీ, లేక దూర ప్రాంతాల్లో మన ప్రొద్దుటూరు పట్టణవాసులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు ప్రత్యక్షంగా మరి ప్రతి సోమవారం నాడు PGRSకి రాలేరు కాబట్టి వాళ్ళకి సౌలభ్యం కోసం, ప్రజా ప్రయోజనార్థం కోసం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కమిషనర్ ముఖాముఖి కార్యక్రమానికి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం మరి ఈరోజు నుంచి మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. సో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకొని ఎటువంటి సమస్య ఉన్నా సరే తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి సెల్ నెంబర్స్ ద్వారా మీరు మాకు చెప్తే అది అధికారికంగా రిజిస్టర్ చేసి సత్వర పరిష్కారానికి, పరిపాలనలోని జవాబీదారితనం, పారదర్శకత ఉండే విధంగా ప్రజలకు అత్యంత విలువైనటువంటి సేవలు అందిస్తామని చెప్పి మీకు తెలుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు కమిషనర్తో ముఖాముఖి కార్యక్రమంలోని ఉన్నటువంటి 9 గంటల నుంచి 10 గంటలు తీసినటువంటి ఈ టెలిఫోనిక్ ప్రోగ్రాంలో 26 అంశాలు, ఫిర్యాదులు మాకు రావడం జరిగింది. చాలా బాగా మనకి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకున్నారు. దీనిలో ప్రధానంగా మాకు వచ్చినవి పారిశుద్ధ్య సమస్యల మీద వచ్చింది. 1-2 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే వాటర్ సమస్య ఉందని చెప్పడం జరిగింది. అలాగే మనకి కొన్ని స్ట్రీట్ లైట్స్ ఏదైతే ఉన్నాయో స్ట్రీట్ లైట్స్, అలాగే ట్రాఫిక్స్, చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ, ఆ కంప్లైంట్ వచ్చింది. ఆవులు, కుక్కలు, పందులు ఇవి మనకి రోడ్ల మీద తిరుగుతూ ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా గ్రీవెన్సెస్ నోట్ చేసుకుని సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. త్వరలోనే వీటిని పరిష్కరించడానికి మేము మున్సిపాలిటీ తరఫున కృషి చేస్తాం. అయితే నేను ప్రజలందరికీ కూడా, ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, చేతులెత్తి నేను జోడిస్తూ ఉన్నాను. పారిశుద్ధ్య సమస్య అనేది ఒక మున్సిపాలిటీ ద్వారా మాత్రమే జరిగేది కాదు. ఇది ప్రజా భాగస్వామ్యంతో జరగాలి. ప్రజల సహకారం ఉంటేనే, ప్రజల సహకారంతోనే పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా చేయగలము. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి మనకి ప్లాస్టిక్ వాడకూడదని చెప్పి, కానీ నేను చూసిన విధానం చూస్తే ప్రజలు చాలా వరకు కూడా ఈ షాప్స్లో ప్లాస్టిక్ని అందరూ కూడా వాడుతూ ఉన్నారు. అలాగే ప్లాస్టిక్స్ అంతా కూడా బాటిల్స్ అన్నీ కూడా డ్రైన్లో వేసేస్తున్నారు.
ఒకవైపు పారిశుద్ధ కార్మికులు మున్సిపాలిటీ నుంచి తీస్తూ ఉన్నారు, ఒకవైపు మళ్ళీ లైన్లో వేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా వ్యాపారస్తులు వారి అంగల్లో దుకాణాల దగ్గర డస్ట్బిన్ ఎవరు కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ప్రజలు సహకరించకపోతే, వ్యాపారస్తులు సహకరించకపోతే మున్సిపాలిటీ ఎంత పెద్దదైనా, ఎంతమంది సిబ్బంది పారిశుద్ధ కార్మికులు పనిచేసినా ప్రభుత్వ లక్ష్యం మెరుగుపడదు. ప్రభుత్వ లక్ష్యం చేరుకపోతే అది ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి, మనకి పారిశుద్ధ నిర్వహణ జరిగినటువంటి సమాజానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలందరినీ కూడా నేను ఇది ఒక పారిశుద్ధ నిర్వహణలో మీ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మున్సిపాలిటీ ద్వారా ఇంటింటికి సాగ్రిగేషన్ చెత్త, తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేస్తాము. ఉన్నటువంటి సిబ్బందిని మేము ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటాము. ఇంకోటి, త్వరలోనే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులతోనూ వారి అసోసియేషన్ మెంబర్స్తో ఈ పారిశుద్ధ నిర్వహణకు సంబంధించి అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడానికి 2-3 రోజుల్లో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వారి సహకారం పొందడానికి కూడా నేను తప్పనిసరిగా ఒక మీటింగ్, సమీక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో సమర్థవంతంగా మున్సిపాలిటీ సేవలు అందించే విధంగా, ప్రజలకు చేరువగా సేవలు అందించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ మీ సహకారం మాకు ఉండాలని చెప్పి నేను కోరుతూ ప్రార్థనతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, పొద్దుటూరులో 5 ప్రధాన కాలువలు ఉన్నాయి సార్. ఇప్పటికే చాలా వరకు ఆక్రమణలో ఉన్నాయి. షిల్డ్ కూడా సరిగా తీయడం లేదు సార్. దాని గురించి తప్పనిసరిగా నేను నా షెడ్యూల్ ప్రకారంగా 2 రోజులు పూర్తిగా ఈ పట్టణం అంతా కూడా నేను తిరగాలని నిర్ణయించుకున్నాను. రేపు ఎల్లుండు కంప్లీట్గా పట్టణం అంతా తిరిగి ఈ 5 కాలువలు కూడా నేను ఫిజికల్గా విజిట్ చేసిన తర్వాత అండ్ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ నేను అవగాహన చేసుకొని మళ్ళీ సంబంధిత అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని మెరుగుపరచగలనని చెప్పి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ప్లానింగ్ వేసుకొని తప్పనిసరిగా దాన్ని సిల్ట్ తీసే విధానం కానీ, లేక నేను అది కూడా తెలిసింది, వర్షం వచ్చినప్పుడు సిల్ట్ తీయకపోవడం వల్ల మురుగునీరు అంతా కూడా రోడ్డు మీదకి వస్తుందని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో నివారించడానికి నేను తప్పనిసరిగా కృషి చేస్తాను. డెఫినెట్గా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి అయితే ప్రజలు కోరుకునే విధంగా గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో వారి లక్ష్యాల మేరకు మా తాలూకా సేవలు అందిస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా నేను వినిపించుకుంటూ ఉన్నాను. అలాగే ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే మాకు డెఫినెట్గా పీజీఆర్ఎస్ ప్రతి సోమవారం నాడు గ్రీవెన్సెస్ సమర్థవంతంగా నిర్వహిస్తాం. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా మేము రిజిస్టర్ చేస్తాము, మీకు ఎక్నాలజ్మెంట్ కూడా ఇస్తాము. టైం లైన్లో దానికి ఏదైతే టైం కేటాయించిందో ప్రభుత్వం, ఆ టైం లైన్లో దాన్ని పరిష్కరించడానికి కూడా కృషి చేస్తాము. ప్రభుత్వ మన్ననలు, ప్రజల మన్ననలు పొందే విధంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సేవలు మా అధికారులందరూ కూడా ఒక సమిష్టిగా టీం వర్క్ చేసి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. గతంలో మున్సిపాలిటీ ఆశా వర్కర్లతో వాళ్ళ కృషి చేశాను సార్, శానిటేషన్ తీసేందుకు. ఇప్పుడు ఆశా వర్కర్లు లేరు సార్. నేను మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, సమస్యలు ప్రతి ప్రాంతంలోనే ప్రతి ఏరియాలో కూడా ఉంటుంటాయి. సో సమస్యలు లేనటువంటి సమాజం ఎక్కడ ఉండదు. కానీ ఆ సమస్యలను అవగాహన చేసుకుంటాము. ఉన్నటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఆశా వర్కర్స్ లేకపోయినా ఆల్టర్నేటివ్గా ఏమి ఆలోచించి పారిశుద్ధ నిర్వహణకు కానీ, త్రాగునీరు నిర్వహణకి కానీ, ఎలక్ట్రిసిటీ నిర్వహణ కానీ, లేక ఈవెన్ టౌన్ ప్లానింగ్లో జరుగుతున్నటువంటి మనకి అక్రమ కట్టడాల విషయంలో కానీ, ముఖ్యంగా రోడ్స్ మీద పాతోల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో పిల్లలందరికీ ప్రమాదకరంగా మారింది. వాటి నిర్వహణలో కానీ, అలాగే మున్సిపాలిటీ ఆస్తులకు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షించే విధానంలో కానీ, సో అన్ని విధాలుగా కూడా ఇప్పటికే కొంతమంది శానిటరీ వర్కర్స్ సంబంధించి జీతాలు పెంచమని చెప్పి కూడా కొంతమంది యూనియన్ తరపున రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సమస్యలను నమోదు చేసుకున్నాము. నిబంధనలు ఒకసారి వెరిఫై చేసుకొని, ప్రభుత్వ నిబంధనలు ఏ విధంగా వెరిఫై చేసుకొని, నిధులు అవైలబిలిటీ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయం మీద కూడా దృష్టి పెట్టి మేము వాళ్ళకి న్యాయం చేసే విధంగా మా బాధ్యతగా భావించి, న్యాయం మీద నా బాధ్యతగా కమిషనర్గా మున్సిపాలిటీ తరపున నా బాధ్యతగా భావించి వాళ్ళకి సేవలు అందిస్తాము. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, స్థానిక నాయకులందరికీ మంచి పేరు వచ్చే విధంగా, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మంచి పేరు వచ్చే విధంగా మున్సిపాలిటీని తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఈ విషయం నా నోటీస్కి వచ్చింది. గత 3 నెలల నుంచి కూడా ఈ మున్సిపాలిటీలో ఫాగింగ్ జరగలేదని నా దృష్టికి వచ్చింది. నేను అడిగాను, నేను వెంటనే మున్సిపల్ సిబ్బంది మాట్లాడితే సిబ్బంది లేరని చెప్పారు.
సిబ్బంది లేరన్నది తప్పు. అది ఉన్నటువంటి సిబ్బందినే మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పాను. ఇప్పటికే నేను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలో ప్రతి వీధిలోని ప్రతి వార్డులో కూడా దశల వారీగా ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఫాగింగ్ కొట్టి దోమలు నివారించిన ప్రయత్నం చేస్తాము. మార్పు అన్నది మీరు చూస్తారు. ఇది మాటల ద్వారా కాదు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ద్వారా నేను చెప్పేది మాటలు కూడా కాదు. అతి త్వరలోని కొన్ని రోజుల్లోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ప్రజలందరూ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు చేసే సేవల ద్వారా వచ్చే మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు అందరూ కూడా పాజిటివ్ దీనిలో మీరు తప్పనిసరిగా మీరు చూస్తారు. నాకైతే కమిషనర్గా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే పీపుల్స్ పాజిటివిటీ చాలా ఇంపార్టెంట్. IVRS ద్వారా ప్రభుత్వం ఏదైతే మనకి ప్రజల సంతృప్తి మేరకు టెలిఫోన్ ద్వారా మనకి వాళ్ళ ఒపీనియన్ అడుగుతూ ఉన్నారో, మనకి ఏదైతే వాళ్ళ తాలూకా ప్రభుత్వ విధానము బాగా పనిచేస్తుందా లేదా అని చెప్పి పబ్లిక్ నుంచి ఏదైతే మనకు అడుగుతూ ఉన్నారో పీపుల్స్ పాజిటివిటీ, దాన్ని ఖచ్చితంగా పీపుల్స్ పాజిటివిటీని పెంచే విధంగా నేను తీసుకొస్తానని చెప్పి ప్రొద్దుటూరు మున్సిపాలిటీని నేను ఖచ్చితంగా మీకు మాటిస్తూ ఉన్నాను. అదే ఇందాక మీకు చెప్పినట్టుగా కుక్కల బెడద కానీ, ఆవులు కానీ, పందులు కానీ వీటన్నిటికీ కూడా ఒక సమగ్రమైన ప్రణాళిక చేసి నిబంధనలు ఏ విధంగా చూసుకొని వాటిని నివారించడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే మా CDMA గారు అలాగే మాకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు ఉన్నటువంటి ఆదేశాలు కూడా మేరకు మేము అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మాకు ముఖ్యంగా మా స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు, మన మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గారు, వారందరి సహకారము వాళ్ళ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సమర్థవంతంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రజలందరికీ కూడా సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా సార్. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది KMR బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే KMR బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. KMR బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. KMR బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ KMR బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన KMR ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.